టైప్ 6. ప్రధాన సంఖ్యల పవర్ల యొక్క గరిష్ట పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ బేసెస్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ బేసెస్. ప్రధాన సంఖ్యల గరిష్ట పవర్ తీసుకోవాలి. గరిష్ట అంటే ఏంటో చూద్దాం ఒకసారి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎల్సిఎం కదా సార్ మనం చేసేది. ఎల్సిఎం ఆఫ్ 2 cube into 3 power 4, 2 square into 3 power 6 ఇలా ఉంది. ఎల్సిఎం ఆఫ్ చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఎల్సిఎం ఆఫ్ 2 cube into 3 power 4, 2 square into 3 power 6. కాసాగులో మనం ఎప్పుడు గరిష్ట నంబరే తీసుకుంటాం కదా సార్. ఒక చిన్న చేంజ్ చేద్దాం. గరిష్ట నంబర్ కాదు, గరిష్ట ప్రధాన పవర్, అంతే, ఏమీ తేడా లేదు. ఈ కాసాగులో గరిష్ట నంబర్ తీసుకుంటాము. ఇచ్చిన నంబర్లు గనక ప్రధాన సంఖ్యల పవర్లో ఉంటే గరిష్ట పవర్ తీసుకుంటాం, అంతే. 2 cube 2 square గరిష్ట పవర్ ఎంత? 2 cube. 3 power 4 3 power 6 గరిష్ట పవర్ ఎంత? 3 power 6. ఆన్సర్ ఎంత? 2 cube into 3 power 6. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్ని. కాసాగులో గరిష్ట నంబర్ మీదనే మనం ఫోకస్ పెడతాం. ఇచ్చిన నంబర్లు కనుక ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్యల పవర్లో ఉంటే గరిష్ట పవర్ ఆఫ్ ప్రధాన పవర్ చూసుకుంటాం. గరిష్ట పవర్ హైయెస్ట్ ఏది ఉంటే అదే. 3 power 4 into 5 cube, 3 power 6 into 7 square, 5 power 8. 5 power 8. ఈ నంబర్ చూడండి. 3 power 4 into 5 cube, 3 power 6 into 7 square, 5 power 8. మనకు ఎన్ని ప్రధాన సంఖ్యలు కనబడుతున్నాయి? 3 కనబడుతుంది, 5 కనబడుతుంది, 7 కనబడుతుంది. 3 కనబడుతుంది, 5 కనబడుతుంది, 7 కనబడుతుంది. 3 power 4 3 power 6 హైయెస్ట్ ఎంత? 3 power 6. 5 cube 5 power 8 హైయెస్ట్ ఎంత? 5 power 8. 7 power 2 ఇంకోటి మిగిలింది. 3 power 6 into 5 power 8 into 7 power 2. ఆన్సర్ ఎంత? 3 power 6 into 5 power 8 into 7 power